నమస్తే ఫ్రెండ్స్. నిన్న ఒక పూజారి గారు కావమ్మ తల్లికి హారతిస్తూ అలా ఉన్న బలంగా కుప్పకూలిపోయారు. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఏ ఊర్లో జరిగింది, ఏంటి దీని కథాక్రమం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. మన నెల్లూరు జిల్లాలో వెంకటగిరి టౌన్ సమీపాన ఉన్న బేస్తాపాలెం, అక్కడ కావమ్మ జాతర చాలా ఫేమస్. ఆ కావమ్మ జాతరలో ఒక 2-3 రోజులు జరిగిద్ది అనుకుంటా. ఆ కావమ్మ జాతరలో అక్కడ ప్రధాన పూజారి గారు గుర్రం సోహన్ బాబు గారు, ఆయన హారతి ఇస్తూ ఆ హారతి ఇచ్చే ప్రాసెస్లో నాట్యం చేస్తూ అతను ఒక్కసారికి కుప్పకూలిపోయి చనిపోయారు. ఇది ఆ జాతరలో చాలా విషాద సంఘటన. ప్రస్తుతానికైతే అక్కడ అంతా విషాదం అమ్ములుకుంది. ఎవరూ కూడా పాపం ఆ జాతర జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఆయన కొన్నేళ్ల నుంచి అక్కడే కావమ్మ తల్లి జాతరలో దీపాలు, నైవేద్యం, లేకపోతే హారతి ఇవన్నీ ఇస్తా అతను అక్కడ ఉండేవాడు, స్థానిక పూజారి. అయితే ఒక్కసారిగా గుర్రం సోహన్ బాబు గారు ఇలా కుప్పకూలి చనిపోవడం అనేది చాలా విషాదంగా ఉంది. కావాలంటే ఆ వీడియో కూడా మీరు చూడండి. నమస్కారం. ఆయనకి, ఆయన కుటుంబానికి మనశ్శాంతి చేకూర్చాలని ఆ కావమ్మ తల్లిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.